సో హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ సివిల్ యాస్పిరెంట్స్ ఉన్నారు గదండీ! వాళ్ళు చేసే 4 కామన్ మిస్టేక్స్ చూద్దామండి. ఓకే. చాలా మిస్టేక్స్ చేస్తారండి యాస్పిరెంట్స్. బట్ మోస్ట్ కామన్ అన్నమాట. మోస్ట్ కామన్ నియర్లీ 70-80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేస్తారనమాట. ఆ మిస్టేక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. 4 కామన్ మిస్టేక్స్ అండి. ఓకే. ఫస్ట్ చేసే కామన్ మిస్టేక్ ఏంటిది అంటే ఇది. ఓకే. చాలా మంది స్టూడెంట్స్ ఏందంటే అండి, వాళ్ళు ఎట్లా అంటే ర్యాండమ్ ప్రిపరేషన్ చేసేస్తారు. అంటే వాళ్ళకు ప్లాన్ ఉండదనమాట. ముందు రోజు నైట్ అనేది ప్లాన్ ఎయ్యరు వాళ్ళు. ఇన్ కేస్ మీరు ప్లాన్ ఎయ్యలేదంటే ఆ డే వేస్ట్ అయినట్టే. ఒక కోట్ కూడా ఉంటదండి. ఏ డే వితౌట్ ఏ ప్లాన్ ఈజ్ ఎ డే వేస్టెడ్. ఇన్ కేస్ మీరు ప్లాన్ లేకుండా ప్రిపేర్ అయ్యారనుకోండి ఇలా అవుద్ది. ఈ బ్రిడ్జ్ ఎట్లా అండి? ఈ బ్రిడ్జ్ ఎలా అయింది చూసారు గదా! ఇట్లే అయిద్ది మీ ప్రిపరేషన్ గూడా. ప్లాన్ అనేది కంపల్సరీ. ప్లాన్ లేకుండా ప్రిపేర్ అవ్వకండి. ఓకే. ఏం చేయండంటే ముందు రోజు నైట్ ఏం చేయండంటే నెక్స్ట్ డే ఏమైనా టాస్క్స్ ఉన్నాయా? అంటే ఇంపార్టెంట్ టాస్క్స్ అన్నమాట. ఆ టాస్క్స్ రాసుకోండి. ఓకే. మీ ప్రిపరేషన్ టైం రాసుకోండి. అంటే ఏ టైమ్ టు ఏ టైమ్ అని కూడా రాసుకోండి. ఓకే. నేను 6-8 టైం చెప్తా. లేకపోతే 10-12 టైం చెప్తా. అట్లా క్లారిటీ ఉండాలన్నమాట. ఆ టైం రాసుకోండి. వాట్ టు ప్రిపేర్ అని కూడా రాసుకోండి. ఓకే. ఈ సబ్జెక్ట్ చదువుదాం అనుకుంటున్నా. ఈ సబ్జెక్ట్‌లో ఈ యూనిట్ చదువుదాం అనుకుంటున్నా. ఓకే. ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ ఉండాలి మీకు. అట్లే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉండాలన్నమాట. ఓకే. షార్ట్ టర్మ్ అంటే డైలీ ఏం చేయాలని, లాంగ్ టర్మ్ అంటే వీక్లీ ఏమేమి కంప్లీట్ చేయాలని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ప్లాన్ లేకుండా ప్రిపేర్ అయ్యిర్రు అంటే మీకు ఎగ్జామ్ రాదండి. ఇట్స్ ఎ హార్డ్ ట్రూత్. ఇంతకన్నా నేను ఇంకా హార్డ్‌గా చెప్పలేను. మీకు రాదండి. ప్లాన్ అనేది డెఫినెట్‌లీ ఇంపార్టెంట్. ప్లాన్ ఉంటేనే మీకు క్లారిటీ వస్తది. క్లారిటీ ఉంటేనే మీకు కాన్ఫిడెన్స్ వస్తది. కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఓకే. ఇదంతా రావాలంటే ఏం చేయాలి? మనం ప్లాన్ ఎయ్యాలి. ప్లాన్ లేకుండా మనం ప్రిపరేషన్ చేయొద్దు. నేను మస్తు వీడియోలు చేసినా అండి. జస్ట్ మీరు ప్లాన్ ఎట్లా ఎయాలని చెప్పి నేను వీడియోలు చేసినా. ఎందుకంటే అదే డిసైడింగ్ ఫ్యాక్టర్. లేకపోతే ఇంగో ఇట్లా అయిద్ది చూడండి. ప్లాన్ లేకుండా ఏసి బ్రిడ్జ్ ఎట్లొచ్చింది అట్లొస్తది. ఓకే. ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నేను ప్లాన్ ఎట్లా ఎయాలో ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పానండి. మీరు కావాలంటే ఎళ్లి ఛానెల్‌లో చెక్ చేసుకోవచ్చు మన ఛానెల్‌లో. నెక్స్ట్ ఇంకోటేందండి, ఇప్పుడు స్టూడెంట్స్‌కి నేను జనరల్ స్టడీస్ చదవమన్నా అనుకో, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఇలా ఉంటదండి. అదే సివిల్ ఇంజినీరింగ్ చదవమన్నా అనుకోండి, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ ఇట్లుంటది. ఎందుకంటే జీఎస్‌సి ఐ నో అండి. జనరల్ స్టడీస్ అనేది బోరింగ్ అండి. బోరింగ్, స్లీపీ ఫీలింగ్ వస్తది. ఐ నో దట్ మనకు చదవాలని అనిపియదు. చిరాకులేస్తది. ఎందుకంటే అది లాజిక్‌గా ఉండదు. ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి. బట్ ద హార్డ్ ట్రూత్ ఏంది? హార్డ్ ట్రూత్ జనరల్ స్టడీసే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే అది ఎవ్వడు చదవడు. ఎందుకంటే మీకే కాదండి బోరింగ్. అది అందరికీ బోరింగే. మీరు దాన్ని చదవగలిగితే ఒక 50% ఆఫ్ స్టూడెంట్స్‌ని మీరు దాటేసినట్టే కదా! దాన్ని చదవాలన్నమాట. మరి ఎట్లా చదవాలి? సొల్యూషన్ ఏందంటే రీడ్ ఫర్ 30 మినిట్స్. ఏం చేయండి డేకో 4 సెషన్స్ ఏసి పడేయండి. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్, నైట్. 30 మినిట్స్, 30 మినిట్స్, 30 మినిట్స్, 30 మినిట్స్ ఎంత 2 అవర్స్ అయిందా? అయిపాయే. జీఎస్‌కి 2 అవర్స్ డైలీ మస్తు ఎక్కువండి. ఓకే. అది బోరింగ్ ఉందని కంప్లెయింట్ చేయొద్దు మనం. తెలివిగా దాన్ని చదవాలి. అట్లయితేనే మనకు జాబ్ వస్తది. రీజన్స్ చెప్పొద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంకో మిస్టేక్ ఏందంటే రీజన్స్ చెప్తారు స్టూడెంట్స్. అది బోరింగ్ ఉంది, అది ఉంది అని చెప్పేసి. ఎగ్జామోడైతే మన మాట వినడు కదా! అది బోరింగ్ ఉన్నా ఎట్లున్నా వాడైతే క్వెషన్‌లు ఇస్తాడు. అందుకే మీరేం చేయండి 30, 30, 30 మినిట్స్ 4 సెషన్స్‌లో చదవండి. జనరల్ స్టడీస్ అయిపోద్ది. జనరల్ స్టడీస్‌ని వదిలేయకండి. అది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒక్కొక్కసారి 1 మార్క్, 2 మార్క్స్ కూడా మీ జాబ్ పోతది. ఆ జనరల్ స్టడీస్‌లో పోయిందంటే మీరు జీవితాంతం బాధపడతారు. ఓకే. జనరల్ స్టడీస్ అస్సలు వదలకండి. ఓకే. ఇంకా కొందరు స్టూడెంట్స్ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక కాంప్లెక్స్ టాపిక్స్ ఇంక వీళ్ళు ఓన్లీ కాంప్లెక్స్ చదువుతారండి. ఓకే. ఈజీ సింపుల్ చదవరనమాట. ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి కదా! ఇవి ఈజీ పేపర్స్. ఇవి నేను చదవాల్సిన పని లేదు. నేను ఓన్లీ టఫ్‌ది చేస్తా అనుకుంటారు కదా!
సో, వాళ్ళే అండి ఈ ఇమేజ్. ఇప్పుడు ఇతను షూ ఇక్కడ పెట్టి కట్టుకోవచ్చు కదా! ఏం చేస్తుండు చూడండి ఒంగి కట్టుకుంటుండు. మీరు చేసేది కూడా అంతే అండి. సో, ఫస్ట్ మీరేం చేయండంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం కాంప్లెక్స్ చేసుకుందాం టైం ఉంటే గాని, ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయండి. ఎందుకంటే ఇందులోంచి 60-80% ఆఫ్ ది క్వెషన్స్ రిపీట్ అయితాయి. మీరు ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి. గవర్నమెంట్ ఎగ్జామ్, రైల్వేస్, బ్యాంకు, ఎస్ఎస్‌సి ఏదైనా తీసుకోండి. 60-80% ఆఫ్ ది క్వెషన్స్ కమ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. అంటే ఆ కాన్సెప్ట్ రిపీట్ అయిద్ది. క్వెషన్స్ అంటే సేమ్ కాన్సెప్ట్ రావు. ఆ కాన్సెప్ట్ అనేది మీకు రిపీట్ అయిద్దనమాట. ఇక్కడ మీరు 60-80% రిపీట్ అయితదని తెలిసి ఇది చేయకుండా పోయి నేను కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ చేస్తా అంటే అది వేస్ట్ అండి. మీరు అందుకే అబ్జర్వ్ చేయొచ్చు. మీకన్నా యావరేజ్ స్టూడెంట్ ఉన్నోడికి జాబ్ వస్తది. ఎందుకు? ఎందుకంటే ఆడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేస్తాడు. ఆడు సింపుల్ టాస్క్‌లు చేస్తాడు. ఆడు కాంప్లెక్స్ టాస్క్‌లు చేయడు. తెలివైనోడు ఎప్పుడు ప్రతి పనిని కాంప్లెక్స్ చేసుకుంటాడండి. యావరేజ్ ఉన్నోడు సింపుల్ పనులే చేసుకుంటూ పోయి జాబ్ కొట్టేస్తాడు. అదే డిఫరెన్స్ అన్నమాట. సో, ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయండి. ఓకే. అండ్ ఇంకో మిస్టేక్ ఏం చేస్తారు? సిలబస్ ప్రిపరేషనే చేస్తారు స్టూడెంట్స్. ఇంక ప్రిపేర్ అయితనే ఉంటారండి. ఎగ్జామ్ ముందు రోజు వరకు న్యూ టాపిక్స్ ప్రిపేర్ అయితనే ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ అయితే జాబ్ రాదు. మనం ఎగ్జామ్‌లో స్కోర్ చేస్తే జాబ్ వస్తది. మీకెంత నాలెడ్జ్ ఉందని అడగడు. నువ్వు ఎగ్జామ్‌లో ఎంత స్కోర్ తెచ్చుకున్నావు అని అడుగుతాడు. నువ్వు ఆ స్కోర్ తెచ్చుకోవాలంటే మార్క్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే. మీరు 100% సిలబస్ తెచ్చుకొని మార్క్స్ అటెంప్ట్ చేయలేదనుకోండి, వేరోడు 70% సిలబస్ చదువుకొని మార్క్స్ అటెంప్ట్ చేసిండనుకోండి, వీనికే హై స్కోర్ వస్తది. నేను బెట్ కట్టి చెప్తున్నా. ఓకే. ఎందుకంటే మీకు ఆ ఎగ్జామ్ ఎన్వైర్న్‌మెంట్ తెలవాలండి. క్వెషన్స్ ఎట్లొస్తున్నాయి? నాకు టైం సరిపోతుందా? నేను ఏ టాపిక్‌లలో మిస్టేక్ చేస్తున్నా? ఏ క్వెషన్ ఇడిచిపెట్టాలి? సో, ఇవన్నీ తెలుస్తేనే మీరు ఎగ్జామ్ క్రాక్ చేయగలరు. సిలబస్ ఒక్కటి చదవడం కాదండి. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో మార్క్స్‌ది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. ఇక ఫైనల్ అండి ఇది. దీనికి మీమ్ టెంప్లేట్ ఏం దొరకలేదు. సో, ఏం పెట్టలేదు. సారీ ఫర్ థాట్. ఓకే. ఇప్పుడు సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్. ఓకే. సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లో మీరు 30 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎన్ని సబ్జెక్ట్‌లు చదవాలండి? సో, తక్కువలో తక్కువ హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్ తీసుకుంటే 2 సబ్జెక్ట్స్ చదవాలి. ఏది 30 మార్క్స్ తెచ్చుకోవాలంటే. మళ్ళీ 2 సబ్జెక్ట్స్ చదవనీకి నీకేంది 6-8 డేస్ పడతది. ఓకే. 6-8 డేస్ మళ్ళా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి క్వెషన్స్. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్ రివిజన్ చేయాలి. ఓకే. అప్పుడు కూడా 30 వస్తాయో రావో మనం చెప్పలేదండి. చెప్పలేము. అట్లుంటదనమాట సిట్యుయేషన్. బట్ వేరస్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ ఇట్ రిక్వైర్స్ లెస్ ఎఫర్ట్. ఓకే. ఇట్ రిక్వైర్స్ లెస్ ఎఫర్ట్. మీరు తక్కువ ఎఫర్ట్ అండి. అసలు ఇంగ్లీష్, రీజనింగ్ ఇది కూడా ఆల్మోస్ట్ 30 మార్క్స్ ఉంటదండి వెయిటేజ్. మేబీ చేంజ్ అయితా ఉంటది. ఓకే. సీ దీనికి చాలా తక్కువ ఉంటదండి ఎఫర్ట్. ఇంగ్లీష్ అంటే ఏంది? ఇంగ్లీష్ ఒక్క నిమిషం. ఇంగ్లీష్ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటేయాలండి మీకు ఇంగ్లీష్‌లో. బేసిక్ నాలెడ్జ్ లైక్ వోవెల్స్, కన్సనెంట్స్, ఏ, యాన్, ద ఎప్పుడు వాడాలి ఇట్లాంటిది. మళ్ళా రీజనింగ్ ఏంది? రీజనింగ్‌లో టాపిక్స్ ఉంటాయండి. ఆ టాపిక్స్‌లో బేసిక్ ఫార్ములాస్ తెలుసుకోండి. బేసిక్ ఫార్ములాస్ తెలుసుకొని ఒక 5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి ఎవ్రీ యూనిట్ నుండి. ఓకే. జస్ట్ మీరు ఇంగ్లీష్, రీజనింగ్ చేయనీకి ఒక 2 డేస్ పడతదండి కంప్లీట్ చేయనీకి. ఓకే. తర్వాత ఎవ్రీ డే మీరు 30 మినిట్స్ పెడితే చాలండి. ఎవ్రీ డే 30 మినిట్స్ ఇంగ్లీష్, రీజనింగ్ మీద పెడితే మీకు పక్కా 25+ అనేది వస్తది. ఇది ఈజీ టాపిక్ అండి. దీన్ని వదిలేసి మీరు టఫ్ సబ్జెక్ట్స్ చేసుకొని ఏం యూజ్ చెప్పండి. నాకిక్కడేంది నాకు 450లో 30 మార్క్స్ అనేది నేను జనరల్ స్టడీస్ నుండైనా తెచ్చుకోవచ్చు. లేకపోతే సివిల్ ఇంజినీరింగ్ అన్నా తెచ్చుకోవచ్చు. ఎందులో తెచ్చుకున్నా 30 మార్క్సే గదా! సో, ఇక్కడ ఇంత ఈజీగా నాకు 30 మార్క్స్ పెట్టుకొని ఇది ఎందుకు వదిలేస్తా చెప్పండి. సో, అట్లా వదిలేయకండి. బేసిక్‌గా 2 డేస్ అండి. గట్టిగా కొడితే 2 డేస్‌లో మీద అయిపోతది ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ చెప్తున్నా గదా! తర్వాత డైలీ మనం 30 మినిట్స్ ఫోకస్ పెడితే చాలు. అంతే. ఓకే. సో, ఇప్పుడు నేను ఏదైతే మిస్టేక్స్ చెప్పినో ఇన్‌కేస్ మీరు ఏది చేయకపోతే సూపర్ ఎక్సలెంట్ మీరు. ఇన్‌కేస్ చేస్తే మాత్రం చేంజ్ దెమ్. చేంజ్ యువర్ స్టైల్. మీరు ఆ మిస్టేక్స్‌ని చేంజ్ జేసేసుకోవాలి. ఓకే. మీరు చేంజ్ అవ్వకపోతే మీ రిజల్ట్ మళ్ళీ సేమే వస్తది. ఓకే. సో, మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్‌ని చేంజ్ చేసుకోనీకి ట్రై చేయండి. ఓకే. మీరు రెగ్యులర్‌గా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే రిజల్ట్ కూడా అదే వస్తది. రిజల్ట్ వేరే రాదు గదా! రిజల్ట్ ఆటోమేటిక్‌గా మారదు. మీరు మిస్టేక్స్ ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటారో అప్పుడు మీ రిజల్ట్ అనేది మారుతదనమాట. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కామెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.